యయాతి నహుషుడు మరియు అశోకసుందరి కుమారుడు. భారత పురాణాలలో యయాతి చంద్రవంశరాజు. అతను శక్తివంతమైన వ్యక్తి. దేవయాని శర్మిష్ఠ ఎవరు? వారి మధ్య గొడవ ఏంటి? యయాతి ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. వివరాల్లోకి వెళ్లే ముందు వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవయాని శుక్రాచార్య అసురగురువు కూతురు. శర్మిష్ఠ రాక్షసరాజు వృషపర్వుని కుమార్తె. దేవయాని మరియు శర్మిష్ఠ ఒకసారి అడవిలో స్నానం చేయడానికి వెళ్లారు. వారు నీటిలో స్నానం చేస్తుండగా బలమైన గాలి వీచింది. వారి బట్టలు ఎగిరిపోయాయి. ఆ గందరగోళంలో శర్మిష్ఠ అకస్మాత్తుగా దేవయాని బట్టలు వేసుకుంది. దేవయాని చాలా కోపంగా, అసుర కూతురి అయినా నా బట్టలు ఎలా వేసుకున్నావు అని శర్మిష్ఠను బాగా అవమానించింది. శర్మిష్ఠ కోపంతో దేవయాని బావిలోకి త్రోసేసి తన చెలికత్తెలతో ఇంటికి వెళ్లిపోయింది. అదే సమయంలో యయాతి వెళుతుండగా కాపాడండి అనే శబ్దం వినిపించింది. యయాతి ఆ బావి దగ్గరికి వచ్చి లోపల ఉన్న దేవయానిని కాపాడాడు. దేవయాని యయాతిని వివాహం చేసుకోమని అడుగుతుంది. కాని యయాతి సందేహం వ్యక్తం చేశాడు. క్షత్రియుడు బ్రాహ్మణుడి కుమార్తెను వివాహం చేసుకోవడం ధర్మము కాదుని చెప్పి అక్కడ నుండి వెళ్లిపోతాడు. దేవయాని తన తండ్రి శుక్రాచార్యుని శర్మిష్ఠ చేసిన పనికి శిక్షగా శర్మిష్ఠను తన సేవకురాలిగా చేయమని కోరింది. కోపంతో శుక్రాచార్యుడు వృషపర్వరాజు జరిగినది వివరించి శర్మిష్ఠ మరియు ఆమె సహచరులు దేవయానికి సేవలు చేయమని ఆదేశించాడు. శర్మిష్ఠ ఆమె చెలికత్తెలతో కలిసి దేవయానికి సేవ చేయడం ప్రారంభమైంది. దేవయాని యయాతి గురించి చెప్తుంది. శుక్రాచార్యుడు వారి వివాహానికి అంగీకరించాడు. వివాహం అయ్యాక దేవయాని శర్మిష్ఠని దాసిగా తనతో తీసుకెళ్ళింది. శర్మిష్ఠ అందం మరియు మంచితనం యయాతికి నచ్చి శర్మిష్ఠతో ఉంటాడు. శర్మిష్ఠతో యయాతికి దుహెడు, అనుదుహెడు, పూరుడు అనే 3 కుమారులు జన్మిస్తారు. దేవయానికి యయాతితో యదుడు, తుర్వసుడు అనే 2 కుమారులు జన్మిస్తారు. తన కుమారుడైన పూరుని నిజమైన వారసుడిగా ప్రకటించి అతనికే తన రాజ్యాన్ని అప్పగిస్తాడు. శుక్రాచార్యులు యయాతికి శాపం ఎందుకు ఇచ్చాడు? యయాతి వారి కొడుకులకి ఏమి శాపమిచ్చాడు? పూర్తి వీడియో మన ఛానల్లో చూడండి. ఇలాంటి మరిన్ని చారిత్రక కథలు తెలుసుకోవడానికి ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.